సికింద్రాబాద్ లోని మెడికవర్ హాస్పిటల్స్ వైద్యులు అత్యంత క్లిష్ట పరిస్థితులు జన్మించిన ఓ మగ శిశువుకు విజయవంతంగా చికిత్స అందించి కొత్త జీవితం ప్రసాదించారు. కేవలం 25 వారాల 3 రోజుల గర్భధారణ సమయంలో 816 గ్రాముల బరువుతో జన్మించిన ఈ శిశువు తీవ్ర ఆరోగ్య సమస్యలతో పుట్టింది. గర్భధారణ సమయంలో తల్లికి పలు వైద్యపరమైన సమస్యలు తలెత్తగా జననం వెంటనే శిశువుకు తీవ్రమైన శ్వాసకోశ ఇబ్బందులు రావడంతో నియామేటర్ ఇంటెన్సివ్ కేర్ యూనిట్ లో చేర్చి అత్యాధునిక వైద్య సేవలు అందించారు. రెస్పిరేటరీ సపోర్ట్, పిఐసిసి లైన్, సెంట్రల్ లైన్ ద్వారా ప్రత్యేక పోషకాహార చికిత్స అందించడంతో పాటు తల్లిపాలు, కంగారు మదర్ కేర్ విధానాన్ని అమలు చేశారు. వైద్యులు, నర్సింగ్ సిబ్బంది, తల్లిదండ్రుల సమిష్టి కృషితో శిశువు ఎలాంటి మెదడు, రక్తస్రావం, రెటీనా సమస్యలు లేకుండా పూర్తిగా కోలుకుంది. So yeah, we really feel so happy and proud for this day because in the initial months of our establishment as a unit, maternal and neonatal unit lone, we could do a miracle that saving this baby of Harita. So ఇదేంటంటే ఇది ఫస్ట్ నుంచి మనం చూడలేదు కేసు, కానీ తనకి ఫస్ట్ 6th month ఎండింగ్ లోనే తనకి షీ హ్యాడ్ ప్రాబ్లమ్స్, షీ హ్యాడ్ ఫీవర్ విత్ వాటర్ లీకేజ్ అని మనకి రెఫర్ చేశారు వేరే హాస్పిటల్ నుంచి. సో మనం we took up the case and then we tried to డెలివరీని ఆపడానికి ప్రయత్నం అయితే చేశాము. బట్ వాట్ హ్యాపెండ్ ఇస్ ఆ కంటిన్యూస్ లీకేజ్ వల్ల మదర్కి ఇన్ఫెక్షన్ స్ప్రెడ్ అవ్వడం స్టార్ట్ అయింది. సో ఇన్ ద బెస్ట్ ఇంట్రెస్ట్ ఆఫ్ ద మదర్ లైఫ్కి థ్రెట్ కాకుండా మనం we took a decision to deliver this baby. So as a parents they were of course worried, but they were very cooperative and right from the beginning they were with us. So we made a decision to deliver this baby and then we took a decision తీసుకొని మనం గ్రాడ్యువల్గా ఇండ్యూస్ చేసి డెలివరీ చేసాము. అండ్ వీ కుడ్ డెలివర్ at 25+3 వీక్స్లో డెలివర్ చేసాము when the baby was weighing only 816 grams. So and the journey is very. నా పేరు హరిత. నేను 25 వీక్స్ 3 డేస్లో కొంచెం పెయిన్స్ తోటి నార్మల్గా నేను ఇంటి దగ్గర ఒక హాస్పిటల్ చూయించుకున్నాను. అక్కడ పెయిన్స్తో వెళ్తే పెద్ద హాస్పిటల్కి వెళ్ళండి అని చెప్పారు. సో నేను మెడికవర్కి వస్తే సృజన మ్యామ్కి కన్సల్ట్ చేశారు. మేడం వచ్చేసి ఇంకా అడ్మిట్ చేసుకొని 2 డేస్కి బాగా ఓవర్గా లీక్ అయిపోయింది మొత్తము. ఇంకా తప్పదు అన్నట్టు నార్మల్గా సిజరింగ్ చేస్తారు కదా మేడం పేషెంట్స్ తోటి ఆల్మోస్ట్ 7 hours అనుకుంటా నార్మల్ లేబర్ ట్రై చేసింది. అన్ని అవస్థలు పేషెంట్స్గా ఉండి ట్రైనింగ్ తీసుకొచ్చింది. వెంటనే ఎంఐసీకి షిఫ్ట్ చేశారు. దీపా మ్యామ్కి ఇచ్చారు. మేడం చాలా ఓపికతోటి ప్రతిదీ కూడా చేసి నా బేబీని సేఫ్గా నాకు అందించారు. సో మేడం, సృజన మ్యామ్, దీపా మ్యామ్, థ్యాంక్ యూ. అండ్ ది హోల్ నర్సెస్, ఆయాల్ అండ్ హోల్ మెడికవర్ ఫ్యామిలీకి కూడా చాలా 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 థ్యాంక్ యూ. అయితే బయట మాకు దొరికిన నమ్మకము మెడికవర్లో దొరికింది. అంటే ఫస్ట్ ఇన్స్టాన్స్లోనే అంటే మేము ఎమర్జెన్సీ వార్డులోకి వెళ్ళి అడ్మిట్ అయిన ఆ మినిట్ నుంచి మాకు అంటే ఒక నమ్మకం అనేది కలిగింది. వేరే హాస్పిటల్లో కూడా చూపించాము, కాకపోతే వాళ్ళు ఫస్ట్ నిరాకరించడం జరిగింది. తర్వాత అంటే వాళ్ళు భద్రత అని చెప్పి అదొకటి ఇదొకటి అని చెప్పి మాట్లాడుకొని వాళ్ళు చేయొద్దు అన్న కారణంతో మమ్మల్ని తీసుకోలేకపోయాము. కానీ మెడికల్లో అలా కాదు, అటు వచ్చినప్పటి నుంచి కూడా మేము అంటే ఒక సొంత ఫ్యామిలీ లెక్క అనిపించింది ఎన్ఐసి వార్డు కూడా. సో మాకు దీపా మేడం, సుజన మేడం లాంటి వారు అంటే మా కోసం చికిత్స చేయడం మా అదృష్టంగా భావిస్తుంది.